మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించడంలో సింగరేణి సంస్థ అందిస్తున్న అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సూచించారు. ఆర్జీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ కోర్సులలో వృత్తి శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం ఆర్సీఓఏ క్లబ్ లో వ్రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆర్జీవన్ జీఎం సేవా అధ్యక్షురాలు హాజరై వృత్తి శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్షల రూపాయలను వెచ్చించి వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ద్వారా వృత్తి శిక్షణ పొందిన మహిళలు తాము పొందిన శిక్షణ ద్వారా ఉపాధి పొందినప్పుడే సంస్థ లక్షల రూపాయలు వెచ్చించి మీకు అందించిన శిక్షణకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఏదైనా ఒక్క వర్క్ మీరు నేర్చుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోండి, దాంట్లో మార్కెటింగ్ చేయండి, మీకు డెఫినెట్లీగా ఫ్రూట్ దొరుకుతుంది. కానీ మీ ఇంటి పక్కకే దొరకాలా బిజినెస్, వెంకట్ దొరకాలా, సైడ్లో దొరకాలంటే కాదు. మనం గోదావరి కానీ ఆర్జీవన్ ఇడిచిపెట్టి బయటకు పోతేనే మీకు మార్కెటింగ్ అయితే లేకుంటే చేసి జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇచ్చి ఒక కాలనీ లాగా అందరినీ పిలవండి. మీరు మేకప్ చేస్తే ఇట్లా ఉంటుంది, మీ స్కిన్ ఇట్లా అవుతుంది, హెయిర్ పోజ్ ఇట్లా చేయండి, వాళ్ళ గురించి చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది 500 రూపీస్లో కిట్ ఉన్నది అమ్మ, నేను మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చేయండి, లేదంటే మీరు మాట్లాడుకోండి, నేను కూర్చుంటాను. డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీ గురించి నా గురించి కాదు. నేను ఇంకా 18 months అయిపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి చెప్తున్నాను. బీ సీరియస్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ మై బెనిఫిట్. సో ఇట్లా మీరు ఒక కిట్ తయారు చేసి మీరు ఇవ్వచ్చు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు జరిగింది. అందరూ సహకరించాలి. మనకి గత సంవత్సరం 2024-25లో మనం సేవా సంస్థ ఆర్జీవన్ ద్వారా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాం. వారి అఫీషియల్స్ మరియు అక్కడ కోఆర్డినేటర్ గారు శ్రీ శివకుమార్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అధ్యక్షురాలు సేవా ఆర్జీవన్, అలాగే సేవా సెక్రటరీ శ్రీమతి శ్రీశ చంద్రశేఖర్ గారు, వారికి కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం చెప్పాల్సింది. ఉపయోగించుకొని మాకు ఈ కార్యక్రమానికి చేసిన మన జనరల్ ఆర్జీవన్ ఏరియా సిటీ లలిత్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అర్థం మేనేజర్ శ్రీ రామరెడ్డి గారికి, అలాగే రోజు ఎన్ని గంటలు ట్రైనింగ్ చేశారు? పిల్లలు స్కూల్కి వెళ్ళండి, మంచిగా అయింది ట్రైనింగ్ అంటే ఎక్కడ చూడండి. పైకి చూడదా ఇదొక సంతోషకరమైన సమయము. ఒక సుమారుగా ఆర్జీవన్ ఏరియాలో 600 మంది లేడీస్కి సుమారు 18 కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము, వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము, ఆ సర్టిఫికెట్లు త్వరలోనే తీసుకోపోవడం అనేది సంతోషకరం. సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది. కొన్ని ఏళ్ల నుంచి, ఇందాకనే అనుకున్నాం, 25 ఏళ్ల నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులకు
చుట్టుపక్కల ఉన్న యువతులకు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది. అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక అంశం. అట్లనే మీ అందరికి కూడా అభినందనలు. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు రిపోర్ట్ వచ్చింది మంచిగా, అందరు చాలామంది ఉత్సాహంగా అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మరొకసారి అభినందనలు మీ అందరికీ. అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతటా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు అల్లికలు అయితేనేంటి, ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆదర్శం, వారందరూ కూడా అభినందనలు. సో ఇది ఇట్లనే ముందుకు పోవాలి. కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ, వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ, మీ తరపు నుంచి సలహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు అందించవచ్చు. సో మరింతగా దీని ఇట్లనే ముందుకు తీసుకోవాల్సిందిగా అనిత లలిత్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. మీరు ఇంకేమన్నా కొత్తగా సేవా బిల్డింగ్ ఏదైతే స్కూల్కి ఇవ్వడం జరిగింది, దానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అట్లే కొత్త సేవా బిల్డింగ్ను కూడా తొందరలో ప్రారంభించుకొని మరింత ఉత్సాహంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా, దానికి కంపెనీకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. సర్టిఫికెట్ తీసుకోవాలని ఇక్కడ చేసిన ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ అందరికీ అండ్ వీళ్ళందరినీ ట్రైన్ చేసిన టీచర్స్కి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హనుమంతరావు గారికి, మరి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ మన కోసం మన అభ్యున్నతి కోసం వచ్చేసిన శివకుమార్ గారికి అండ్ సేవా సెక్రటరీ శిరీష గారికి, ఇంకా వేరే సెక్రటరీ మనం ఫిల్ చేయలేదు కాబట్టి శిరీష అనే సెక్రటరీ, సో శిరీష గారికి అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు చిన్నపిల్లలకి, ప్రెసెంట్ మీడియా అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. వేడిగా ఉన్నది, కొంచెం బేర్ చేయండి తప్పదు. అండ్ శివకుమార్ గారు చాలా వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు. సార్ని నేను అంటే మంగళూరులో కూడా ఐ సా హిమ్ అండ్ ఎట్లా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మహిళలకు, మన సింగరేణి సేవలో శిక్షణ పొందిన మహిళలకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారన్నది నేను చూశాను ఆయనను. అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు మనకు యాంకర్, మనం ఎదగడానికి. అంటే హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, ఎట్లాంటి ట్రైనింగ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏమున్నది మార్కెట్లో, ఇవన్నీ చెప్పడానికి అట్లాంటి బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు. సార్ 18 monthsలో ఏమో రిటైర్ అయిపోతున్నారట. మరి ఈ లోపు మనం ఎంత వాడుకుంటామన్నది అప్ టు అస్, మన మీద. నేను కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. మెనీ టైమ్స్ ఐ కాల్డ్ యూ, మాకు ఈ అవకాశం అవసరం ఉన్నది, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అంటే చాలాసార్లు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం, మేము లేము, చేయలేము అన్నట్టుగా. మీరు లేకపోతే మీ స్టూడెంట్స్ ఉన్నారు, యూ కెన్ ఎంకరేజ్. మేము మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నామో మీరు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక బాగుండేది ఇంకా. కానీ మెనీ టైమ్స్ నాకు వచ్చిన ఆన్సర్ అయితే మేము అవైలబిలిటీ లేము, ఇక్కడ లోకల్లో లేము, మేము చేయలేము. అండ్ నేను డే 1 రోజు ఈ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన డే 1 రోజు చెప్పింది ఏంటంటే, ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి, బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి, ఇట్లా ఫ్లరిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి 2 దేశం మీద, ప్రపంచం మొత్తంలో. మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికి చెప్పాను డే 1 రోజు. ఏది మన ఏది లేదు మన సింగరేణి సూపర్ బజార్లో మీకోసం ఒక ఏమంటారు, ఒక షెల్ఫ్ మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాను. అండ్ మెయిన్గా నేను చెప్పింది కూడా ఇది మొరింగా. వరల్డ్ వైడ్ ఇవాళ ఏ రోగం ఉన్నా కానీ మొరింగా తినమని చెప్తున్నారు. అది చేసి ఇవ్వమని నేను చాలామందికి మీ అందరికి చెప్పా. బట్ అదే మైట్ బి అంటే ఫ్యాకల్టీ అంతా బహుశా దే ఆర్ వెల్ ఆఫ్ ఏమో, అండ్ అంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ మైట్ బి, దాంతోనూ మరి ఏమో కానీ ఎవరైతే ముందుకు రాలేదు. అది అట్లీస్ట్ యంగ్స్టర్స్ ఇక్కడ కూర్చున్న ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా, నేను మీకు కూడా ఈ అవకాశం ఇస్తున్నా. ఫర్దర్గా మీరు కనుక చేసి ముందుకు వస్తే డెఫినెట్గా మనం ఒక స్టాల్ క్రియేట్ చేసుకుందాము మన సూపర్ బజార్లో. మీ ప్రోడక్ట్స్ ఎక్కడో కాదు, మన గోదావరిలోనే మన సింగరేణి కుటుంబాలే వాడుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇందులో. మీరు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేటు మీరు అనుకున్నట్టుగా పెడదాము. ఈ మన కుటుంబాలనే మనం టార్గెట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా నా ఒపీనియన్ ఉండే. అట్లానే నేను ఇది కూడా మాట్లాడా, ఇది చేనేత లక్ష్మి వాళ్ళతో కూడా మాట్లాడాను. ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ నన్ను ఎవరు అడగలేదు, నేను చేయలేదు. బికాజ్ మీకు కదా ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం ఉండాల్సింది. నాకు ఎన్నో పనులు ఉన్నవి.
మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను. నేను ఒక అవకాశం ఇచ్చాను, ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది. స్టిల్ మన RG1